హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచీల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880747474. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఒకే ఒక నగరం విశాఖపట్నం నగరం. ఎందుకంటే మన నగరంలో చాలా వైటల్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ అనుకోండి, వైజాగ్ పోర్ట్ అనుకోండి, గంగవరం పోర్ట్ అనుకోండి, స్టీల్ ప్లాంట్ అనుకోండి, ఇంకా చాలా ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. రైల్వే స్టేషన్, చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రతిరోజు మేము సడన్ అండ్ సర్ప్రైజ్ చెక్ చేస్తున్నాం, యాంటీసైబోటేజ్ చెక్ చేస్తున్నాం, రోడ్ ఓపెనింగ్ పార్టీస్ ద్వారా చెక్ చేస్తున్నాం, లాజ్ చెకింగ్ చేస్తున్నాం, మన బార్స్ అండ్ రెస్టారెంట్స్ చెక్ చేస్తున్నాం, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్ చెక్ చేస్తున్నాం, నాకాబందీ చేసి వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. పబ్లిక్ అందరికీ మేము చెప్తున్నాం, మీరు అనవసరంగా ప్యానిక్ స్ప్రెడ్ చేయకండి, ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. ఎవరైనా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే అది చట్టవిరుద్ధం, అది నేరం. పోలీసు వాళ్ళు చట్టపరమైన చర్య తీసుకుంటారండి. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకండి. మీకు ఏదైనా న్యూస్ సోషల్ మీడియాలో కనిపిస్తే అది నిజమా కాదా వెరిఫై చేయండి. ఒకవేళ మీరు వైజాగ్ నగరంలో ఉంటే మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 నేరుగా సంప్రదించండి. మేమే వెరిఫై చేసి మీకు చెప్తాం ఇది నిజమా కాదా అనేది. అందరూ ధైర్యంగా ఉండండి. సివిల్ డిఫెన్స్ వాళ్లకు సహకరించండి. సొంత సేఫ్టీ గురించి కొన్ని గైడ్ లైన్స్ మేము ఆల్రెడీ చెప్పాము. ఆ గైడ్ లైన్స్ పాటించండి. ప్రతి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ కిట్ మీ దగ్గర ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే వెంటనే హాస్పిటల్, దగ్గర ఉన్న హాస్పిటల్ వెళ్ళడానికి ఏర్పాట్లు ఎలా మనం వెంటనే వెళ్ళగలుగుతాం, దగ్గర ఉన్న అంబులెన్స్ నంబర్ ఇవన్నీ కనుక్కొని మీ దగ్గర రెడీమేడ్గా పెట్టండి. అండ్ ఏదైనా అవాంఛనీయ సంఘటన ఎక్కడైనా జరిగితే మీ ఇరుగు పొరుగు వాళ్ళకు హెల్ప్ చేయండి. పోలీసులకు సహకరించండి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి సహకరించండి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు వెంటనే వస్తారు, వాళ్లకు తెలియజేయండి. పోలీస్ కంట్రోల్ రూమ్ 112కి కాల్ చేయండి. నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. వైజాగ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, వైజాగ్ సిటీ పోలీస్ 24/7 మీ కోసం ఉన్నారండి. మన అందరికీ తెలుసు వైజాగ్ వచ్చేసి ఈస్టర్న్ నేవల్ కమాండ్ చాలా ఇంపార్టెంట్. సో ఆర్మ్ ఫోర్సెస్ కూడా మన కోసం 24/7 ఉన్నారని ఆ ధైర్యం కూడా మీకు ఉండాలి. నేవీ, కోస్ట్ గార్డ్స్, పారామిలిటరీ, పోలీస్, సివిల్ డిఫెన్స్, ఫైర్ సర్వీసెస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మేమందరం కలిసి పబ్లిక్కి 24/7 రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఇంకొక విషయము, మీ పిల్లలు కొందరు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ అటువంటి ఏరియాస్లో ఉన్నారండి. కొన్ని చోట్ల ఎయిర్ సర్వీసెస్ లేవు, ఫ్లైట్స్ రావట్లేదు. దయచేసి అనవసరంగా భయపడకండి. గవర్నమెంట్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారండి. మీ పిల్లలు కూడా త్వరలో మీ దగ్గరికి క్షేమంగా వస్తారని ఈ సందర్భంగా మేము మీకు హామీ ఇస్తున్నాం. ఏదైనా మీకు అనుమానాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ భవన్ ఒక హెల్ప్ డెస్క్ అక్కడ స్థాపించారండి. ఆ హెల్ప్ డెస్క్ నంబర్ కూడా మీరు అక్కడ సంప్రదిస్తే మీ దగ్గర మీకు ఎటువంటి అనుమానం ఉంటే, ఎటువంటి హెల్ప్ కావాలంటే వాళ్ళు 24/7 మీకు హెల్ప్ చేస్తారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నారు. ఎక్కువ పర్యాటకులు వచ్చే ప్రాంతాలు, ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలు విశాఖపట్నానికి ఈ రకమైన పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఏదైనా అటువంటి ప్రదేశాలు గుర్తించి అడిషనల్ ఫోర్స్ పెట్టడం లేదా మానిటరింగ్ ఆఫ్ ది సీసీ కెమెరాస్ జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 10 monthsలో
ఎక్కడ లేని విధంగా దాదాపు 13,000 CCTVs మేము పెట్టించాము. అది కాకుండా దాదాపు 100 ప్లస్ 500 లైట్స్ అండ్ అది కూడా పెట్టడం జరిగింది. దాదాపు 1,500 చోట్ల బుషెస్ క్లియరెన్స్ జరిగినాయి. సో క్రైమ్ డిటెక్షన్ కోసం డ్రోన్స్ పెట్టడం జరిగింది. రీసెంట్గా 3 డ్రోన్స్ తెప్పించాము. ఆ డ్రోన్స్లో సర్చ్ లైట్, నైట్ విజన్ డివైస్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి. సో అవి మేము మారుమూల ప్రాంతంలో యూజ్ చేస్తున్నాం. కాబట్టి టూరిస్ట్ అందరికీ మేము తెలియజేస్తున్నాం, మీకు ఎటువంటి ఇబ్బంది జరగనీయకుండా మేము చూస్తాం. మీరు నిర్భయంగా ధైర్యంగా తిరగండి. మా గస్తీ మేము కంటిన్యూస్గా చేస్తున్నాం. ఎక్కడెక్కడ అవసరం అక్కడ గస్తీ పెంచుతాం. సర్ప్రైజ్ చెక్స్ కంటిన్యూస్గా ఉంటాయి. ఏదైనా వస్తువు మీద ఎవరైనా వ్యక్తి మీద మీకు అనుమానం ఉంటే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ 112 లేకపోతే మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్కి తెలియజేయండి. మేము వెంటనే మీకు హెల్ప్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఒకే ఒక నగరం విశాఖపట్నం నగరం. ఎందుకంటే మన నగరంలో చాలా వైటల్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ అనుకోండి, వైజాగ్ పోర్ట్ అనుకోండి, గంగవరం పోర్ట్ అనుకోండి, స్టీల్ ప్లాంట్ అనుకోండి, ఇంకా చాలా ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. రైల్వే స్టేషన్, చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రతిరోజు మేము సడన్ అండ్ సర్ప్రైజ్ చెక్ చేస్తున్నాం, యాంటీసైబోటేజ్ చెక్ చేస్తున్నాం, రోడ్ ఓపెనింగ్ పార్టీస్ ద్వారా చెక్ చేస్తున్నాం, లాడ్జ్ చెకింగ్ చేస్తున్నాం, మన బార్స్ అండ్ రెస్టారెంట్స్ చెక్ చేస్తున్నాం, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్ చెక్ చేస్తున్నాం, నాకాబందీ చేసి వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. పబ్లిక్ అందరికీ మేము చెప్తున్నాం, మీరు అనవసరంగా ప్యానిక్ స్ప్రెడ్ చేయకండి, ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. ఎవరైనా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే అది చట్టవిరుద్ధం, అది నేరం. పోలీసు వాళ్ళు చట్టపరమైన చర్య తీసుకుంటారండి. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకండి. మీకు ఏదైనా న్యూస్ సోషల్ మీడియాలో కనిపిస్తే అది నిజమా కాదా వెరిఫై చేయండి. ఒకవేళ మీరు వైజాగ్ నగరంలో ఉంటే మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 నేరుగా సంప్రదించండి. మేమే వెరిఫై చేసి మీకు చెప్తాం ఇది నిజమా కాదా అనేది. అందరూ ధైర్యంగా ఉండండి. సివిల్ డిఫెన్స్ వాళ్లకు సహకరించండి. సొంత సేఫ్టీ గురించి కొన్ని గైడ్ లైన్స్ మేము ఆల్రెడీ చెప్పాము. ఆ గైడ్ లైన్స్ పాటించండి. ప్రతి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ కిట్ మీ దగ్గర ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే వెంటనే హాస్పిటల్, దగ్గర ఉన్న హాస్పిటల్ వెళ్ళడానికి ఏర్పాట్లు ఎలా మనం వెంటనే వెళ్ళగలుగుతాం, దగ్గర ఉన్న అంబులెన్స్ నంబర్ ఇవన్నీ కనుక్కొని మీ దగ్గర రెడీమేడ్గా పెట్టండి. అండ్ ఏదైనా అవాంఛనీయ సంఘటన ఎక్కడైనా జరిగితే మీ ఇరుగు పొరుగు వాళ్ళకు హెల్ప్ చేయండి. పోలీసులకు సహకరించండి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి సహకరించండి. NDRF, SDRF, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు వెంటనే వస్తారు, వాళ్లకు తెలియజేయండి. పోలీస్ కంట్రోల్ రూమ్ 112కి కాల్ చేయండి. నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. వైజాగ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, వైజాగ్ సిటీ పోలీస్ 24/7 మీ కోసం ఉన్నారండి. మన అందరికీ తెలుసు వైజాగ్ వచ్చేసి ఈస్టర్న్ నేవల్ కమాండ్ చాలా ఇంపార్టెంట్. సో ఆర్మ్ ఫోర్సెస్ కూడా మన కోసం 24/7 ఉన్నారని ఆ ధైర్యం కూడా మీకు ఉండాలి. నేవీ, కోస్ట్ గార్డ్స్, పారామిలిటరీ, పోలీస్, సివిల్ డిఫెన్స్, ఫైర్ సర్వీసెస్, NDRF, SDRF, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మేమందరం కలిసి పబ్లిక్కి 24/7 రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఇంకొక విషయము, మీ పిల్లలు కొందరు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ అటువంటి ఏరియాస్లో ఉన్నారండి. కొన్ని చోట్ల ఎయిర్ సర్వీసెస్ లేవు, ఫ్లైట్స్
రావట్లేదు. దయచేసి అనవసరంగా భయపడకండి. గవర్నమెంట్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారండి. మీ పిల్లలు కూడా త్వరలో మీ దగ్గరికి క్షేమంగా వస్తారని ఈ సందర్భంగా మేము మీకు హామీ ఇస్తున్నాం. ఏదైనా మీకు అనుమానాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ భవన్ ఒక హెల్ప్ డెస్క్ అక్కడ స్థాపించారండి. ఆ హెల్ప్ డెస్క్ నంబర్ కూడా మీరు అక్కడ సంప్రదిస్తే మీ దగ్గర మీకు ఎటువంటి అనుమానం ఉంటే, ఎటువంటి హెల్ప్ కావాలంటే వాళ్ళు 24/7 మీకు హెల్ప్ చేస్తారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నారు. ఎక్కువ పర్యాటకులు వచ్చే ప్రాంతాలు, ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలు విశాఖపట్నానికి ఈ రకమైన పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఏదైనా అటువంటి ప్రదేశాలు గుర్తించి అడిషనల్ ఫోర్స్ పెట్టడం లేదా మానిటరింగ్ ఆఫ్ ది సీసీ కెమెరాస్ జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 10 monthsలో ఎక్కడ లేని విధంగా దాదాపు 13,000 CCTVs మేము పెట్టించాము. అది కాకుండా దాదాపు 1,000+500 లైట్స్ అండ్ అది కూడా పెట్టడం జరిగింది. దాదాపు 1,500 చోట్ల బుషెస్ క్లియరెన్స్ జరిగినాయి. సో క్రైమ్ డిటెక్షన్ కోసం డ్రోన్స్ పెట్టడం జరిగింది. రీసెంట్గా 3 డ్రోన్స్ తెప్పించాము. ఆ డ్రోన్స్లో సర్చ్ లైట్, నైట్ విజన్ డివైస్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి. సో అవి మేము మారుమూల ప్రాంతంలో యూజ్ చేస్తున్నాం. కాబట్టి టూరిస్ట్ అందరికీ మేము తెలియజేస్తున్నాం, మీకు ఎటువంటి ఇబ్బంది జరగనీయకుండా మేము చూస్తాం. మీరు నిర్భయంగా ధైర్యంగా తిరగండి. మా గస్తీ మేము కంటిన్యూస్గా చేస్తున్నాం. ఎక్కడెక్కడ అవసరం అక్కడ గస్తీ పెంచుతాం. సర్ప్రైజ్ చెక్స్ కంటిన్యూస్గా ఉంటాయి. ఏదైనా వస్తువు మీద, ఎవరైనా వ్యక్తి మీద మీకు అనుమానం ఉంటే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ 112 లేకపోతే మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్కి తెలియజేయండి. మేము వెంటనే మీకు హెల్ప్ చేస్తాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి